హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి పప్పు అన్నం, పప్పు చారు అన్నం అండ్ మిర్చి అనమాట. అప్పడాలు అంటే పప్పు చారుతోని అప్పడాలు తిన్నా మంచిగా ఉంటుంది, పప్పు చారుతోని మిర్చి ఏదైనా బజ్జీలు ఇట్లా తిన్నా కడుపునిండా హాయిగా. అంటే నాన్ వెజ్ లేకుండా ఇది ఒకటి వెజ్ లో ఇది మంచి అనిపిస్తుంది, స్పెషల్ అనిపిస్తా ఉంటది అనమాట. పప్పు పచ్చి పులుసు కాంబినేషన్ చాలా మంది కామెంట్లలో కూడా అనడం జరిగింది. ఎందుకంటే ఎప్పటికీ నాన్ వెజ్ అయినా ఎప్పుడు నాన్ వెజ్ అయినా వెజ్ తినరా మీరు అని చెప్పి. అయితే వెజ్ మేము తింటాము, నార్మల్ తింటాము, నాన్ వెజ్ అయితే ఎక్కువ చూస్తుంది కదా అని చెప్పి అట్లా ఉద్దేశంగా మేము తినడం జరిగింది. కానీ మాకు అసలు పప్పు అన్నమే బాగా ఇష్టంగా తింటాం, కడుపు నిండా తింటాం, మంచి కడుపు కూడా హాయిగా ఉంటా ఉంటది. మా ఆయనకైతే ఇట్లా అన్నం పప్పు ఉండి పక్కకు నంచుకోవడానికి బజ్జీలు ఉంటాయి, అయితే చాలా ఇష్టం. ఆ మీల్స్ ని మంచిగా ఎంజాయ్ చేస్తా ఉంటాడు అనమాట. ఎన్ని గ్రాముల అన్నం పెట్టుకున్నాం? 600 గ్రాముల అన్నం, 600 గ్రాముల అన్నము, 250 గ్రాముల పప్పు. పప్పు కూడా బాగానే పెట్టుకున్నాము. దీనిలో అరిటాకు మా చెట్టుకి అరిటాకులు అయినాయి చెట్లకి. అయితే చిన్నగా ఇట్లా అరిటాకులు వేసుకున్నాం. అదే నార్మల్ గా వేసుకొని తినాలనుకున్నా కానీ మరి అరిటాకులో భోజనం తిన్నప్పుడు మంచిగా అనిపిస్తా ఉంటది. అందుకోసమనే ఈ ఆకులో అరిటాకు వేసుకొని పప్పు ప్లేట్ లో అరిటాకు వేసుకొని పప్పు అన్నం పెట్టుకొని ఆకులు అన్న కదా, ప్లేట్ లో అరిటాకు వేసుకొని. వర్షిని ఇది మిర్చి బజ్జీ ఏమంటే ఎటు దీనికి ఎటు లేదు, ఎటు కొసలు ఉందో ఎటు మొదలుందో కూడా అర్థమైంది. బజ్జీ అంటారా లేదా వారి హోటల్ లాగా పర్ఫెక్ట్ గా రావాలంటే వస్తుందా చెప్పండి? ఇంకా టేస్ట్ చూడాలి, టేస్ట్ స్టార్ట్ చేద్దాం. ఇది సింపుల్ గా, అంటే పైసలు కూడా ఏం పెడతలేము, ఎప్పటికీ పైసల మనుషులు అయిపోతున్నాం అని చెప్పి ఉద్దేశంగా ఇట్లా పైసలు ఏం పెడతలేము. నార్మల్ గా ఎవరు గెలుస్తారనేది చూద్దాము. గెలిపే ఇజ్జత్ మీద సవాల్ అన్నట్టు. 1 2 3. నాకు పప్పన్నం అంటే బాగా ఇష్టం. పప్పన్నంలో ఫాస్ట్ గెలిచేది రాజిరెడ్డి బావ. చారు ఉండాలన్న పప్పు చారుతో ఇంత చారు ఉంటే చాలు, కొత్త చారు పోసుకొని తాగుతుంది ఇదంతా. పప్పు అయిపోవాలి, అన్నం అయిపోవాలి, మిర్చి అయిపోవాలి. ఓకేనా? మిర్చి బజ్జీ 1 2 3 స్టార్ట్. ఫస్టే చారు పోస్తాను ఎందుకంటే తొందరగా జారాలని. మసాలా స్టార్ట్ చేసింది.
పప్పు ఇంకా సరిపోలే. పప్పుగా ఉన్నా పజ్జే మధ్య సరిపోయింది. ఇంకా నోట్లు ఉంది నములుతుండు. విన్నర్. బావకి ఇట్లా తినడం మస్తు ఇష్టము, టక్క టక్క తింటానని అనుకున్నా. మళ్ళా నేను ఇట్లా ఫుడ్ సర్వ్ చేయగానే నా మిర్చి బజ్జీలకే వంక పెట్టిండు. ఎంత బాగున్నాయి, టేస్ట్ బాగున్నాయి బావ. చల్లగా ప్రశాంతంగా మంచిగా ఉంది. ఓడిపోయినావు. ఓడిపోడు కామన్, ఎందుకంటే వర్ష గెలిచింది. నాకు చాలా హ్యాపీ. అందరూ కామెంట్లలో చెప్పలే కదా ఓడిపోతే నేను బాధపడతానని. బాధ ఏం లేదు, ఏమైనా పైసలు పోయినాయా రూపాయలు పోయినాయి ఏం కాదు. వర్ష గెలవడం నాకు చాలా ఆనందదాయకం. పాపం వర్ష గెలవాలి, ఇంకా గెలవాలని కోరుకుంటానా. ఇప్పుడు నిజం చెప్పవా, లోపల ఉన్నది చెప్పవా? లోపల ఉన్నా బయట ఉన్నా. లోపల ఉన్నా బయట ఉన్నా, ఇంట్లో ఉన్నా బయట ఉన్నలా చెప్తాను. ఏదో ఒకటి నువ్వు గెలిచినావు, చాలా ఆనందం అనిపిస్తుంది. ఏదన్నా గెలుపులు ఇద్దరు పెట్టుకొని మీరు అంటారు కానీ, అంటే ఇట్లా నన్ను అన్నారు కానీ, గెలుపోటంలో పెట్టుకొని వర్ష గెలిస్తే నేను బాధపడకుండా నేను సంతోషపడను. అసలు అంటే ఎట్లా అనిపిస్తుందో నాకు అసలు అర్థం కాదు. నాకు కొంచెం లోపల ఫీల్ అవుతున్నది. అంటే ఎవరైనా గెలుపు అంటే అవతల గెలిచినప్పుడు, ఇప్పుడు మన ఇండియా ఆస్ట్రేలియా ఆడుతుంది. ఇండియా గెలిచినప్పుడు సంతోషపడతాం. అదే మన ఇండియా పైన ఆస్ట్రేలియా గెలిస్తే కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. అది ఇప్పుడు నువ్వు గెలిచినావు అనుకో, కొంచెం నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అది తను పార్టిసిపేట్ చేస్తాడు కదా, ఇక్కడ ఒక పోటీగా తింటున్నప్పుడు ఎదుటి వాళ్ళకి ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేసుకుంటూ వస్తాంది. అంటే నాకు కూడా తను గెలిచినప్పుడు అయ్యో నేను ఓడిపోయింది. ఇప్పుడు ఇంకోటి నేను అనొచ్చు, ఎందుకంటే నేను ఇట్లా ఎందుకంటే ఉన్నదంట, నేను పప్పు నాకు కొంచెం తక్కువ పడుతుంది కాబట్టి పప్పు వేసుకున్నాను కాబట్టి వేసుకోకపోయినా బాగున్నావు, వేసుకోకపోయినా చారుతోనే ఎక్కువ తింటా కదా, అందుకని నాకు తినబుద్ధి అయితే లేదు. నాకు చిక్కగా ఉండాలి కొంచెం పప్పు. ఇప్పుడు మనం అంతా అనుకున్నాం 250 గ్రాములు, అసలు పప్పు ఎక్కువ క్వాంటిటీ పెట్టుకున్నాం, అవునా కాదా? అప్పుడు నువ్వు అన్నం అడ్జస్ట్ కావాలంటే నేను ఏం చేసిన, అందుకనే అన్నం పప్పు ఒకటేసారి కలిపిన. ఎప్పటికి కలుపుకునే తీరని కొంచెం పప్పు ఎక్కువ కలుపుకున్నా, దానికోసం అని చెప్పి ఇక ఇట్లా ఇబ్బంది అయింది అన్నట్టు. పప్పు ఎక్కువ కలుపుకున్నా కలుపుకోకపోయినా విన్నరే. ఎందుకంటే నువ్వేమో అది అయిపోవాలని చెప్పినావు కాబట్టి, నీకన్నా ముందు నేనే అయిపోగొట్టినా కాబట్టి నేనే విన్నర్, అంతే. ఏదో మొత్తానికి అయితే వర్ష గెలవడం చాలా ఆనందదాయకం. మిర్చి బజ్జీలు టేస్ట్ ఉన్నాయి బావ, నువ్వు ఒప్పుకోవాల్సిందే. అంటే ఉన్నాయి కాకపోతే బాగా కాల్చింది, ఎక్కువ కాల్చింది. నువ్వు మళ్ళీ తప్పని లోపల ఉడికింది ఉడకలేదు అని ఇట్లా జరుగుతూ ఉంటాయి మా ఇద్దరి మధ్యలో. ఒక్కోసారి ఒక్కోలాగా అవుతా ఉంటాయి కదా. ఒక్కోసారి ఈ లోపల ఉడకనే లేదు దీన్ని మిర్చి బజ్జీ అంటారు. అంటే హోటల్ వాళ్ళు మస్తు పర్ఫెక్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ప్రతిరోజు చేస్తారు కాబట్టి. మనం అప్పుడప్పుడు చేస్తాం కాబట్టి ఒకసారి అటు అవుతుంది, ఒకసారి ఇటు అవుతుంది. ఏదో వర్ష గెలిచింది, అందుకు నేను సంబరపడతానా. ఫుడ్ టేస్ట్ ఉందా లేదా? పప్పు చారు పప్పులో కొంచెం ఉప్పు ఉంటే అయిపో అనిపించింది. నువ్వే కదా ఉప్పు అసలు మస్తు తక్కువ తింటాను. లేదు మొత్తమే లేకుండా అనుకుంటా కదా. చారు వేసుకుంటే మంచిగా ఉంది కదా, కొంచెం మంచిగా ఉంది. ఓకే, నేను ఏదన్నా అంటే దాన్ని పాటిస్తా. ఉప్పు ఇంతగా తినొద్దు, కూరనే అన్నం లాగా తినేటట్టు. ఉప్పులో కారం ఎప్పుడైనా ఉప్పు ఎక్కువ అవుతుంది, ఏదైనా కూరలా ఉప్పు ఎక్కువ అవుతుంది. ఉప్పు ఎక్కువైనప్పుడు ఏదైనా అన్నం అనుకో, నెక్స్ట్ టైం ఉప్పే అయ్యేది. దాని తర్వాత ఉప్పు తక్కువ ఉండాలి కదా అనుకో, నెక్స్ట్ టైం కదా ఉప్పు మొత్తం అరవతుంది. అట్లా
ఎందుకంటే ఏదైనా చెప్పింది కరెక్ట్ చేస్తుంది, పాటిస్తా నేను. పాటిస్తావు. ఏదైనా చెప్తా పాటిస్తావు. నువ్వు ఇగో చార్లో చింతపండు ఎక్కువ ఉండదు, పులుపు ఉండదు, దమ్మున మళ్ళీ చలికాలం కదా తుమ్ములు వస్తాయి అన్నావు, అందుకే లైట్ గా చింతపండు వేసిన. లైట్ గా చింతపండు వేసిన నీళ్ళే ఉన్నది. ఓకే నో ప్రాబ్లం, అయినా కానీ ఏం కాదు, అదే మంచిగా ఉన్నది. ఇప్పుడు అన్ని టేస్ట్ కావాలి, రుచి ఉండాలి, ఉప్పు ఉండద్దు అని అంట, అన్ని అయితాయా? కావు కదా, నువ్వు చెప్పింది చెప్పినట్టు చేసినాక అంతే. అట్లా మార్కులు, అట్లే గెలిచినందుకు కూడా నాకే మార్కులు పడ్డాయి. ఎన్ని మార్కులు పడ్డాయి? ఏదో అవును, మేము కూడా ఈ మధ్యలో ఒక సిరీస్ పెడతాం, ఒక అంటే 11 తినాలన్నట్టు, రోజు సిరీస్ లాగా ఉండాలి. 11 సీరియల్ గా తిన్నాం అనుకో, ఎవరు ఎక్కువ తింటే వాళ్ళు విన్నరు. మన ఇద్దరం కలిసి ఏదైనా అమౌంట్ పెడతాం. నీ దగ్గర అమౌంట్ ఉంది కదా, అది తీసి అమౌంట్ పెట్టి ఏదైనా కొనుక్కొచ్చుకుందాం. నా దగ్గర అమౌంట్, నా హ్యాండ్ బ్యాగ్ అమౌంట్ నీ కళ్ళలో పడ్డదా? అయ్యో కొనుక్కుంటే అయిపో. అది తీసి ఏదైనా పెడదాం, ఏదన్నా సిరీస్ లాగా పెడదాం. ఎవరు విన్ అవుతారు ఏందనేది ఒక అమౌంట్ లాగా అనుకోని. మరి 11 సిరీస్ అయితే ఎట్లా తెలుస్తుంది బాబా? ఎవరైనా 6 గెలిస్తే 5 గెలిస్తే అయిపోతుంది అట్లా. లేకుంటే ఒకరు నేనే మొత్తం గెలిస్తా వస్తాం అని చెప్పలేము. అర్థం కాలే. 11కి 11 కూడా గెలిచే ఆప్షన్ ఉన్నది. 11కి 11 నువ్వే గెలిస్తే ఈజీగా తింటా. చూద్దాం. అబ్బా కాన్ఫిడెన్స్ ఇవ్వడు బావా. మొత్తం 11 పెడితే 11 నువ్వే గెలుస్తావా? సరే, ఒక 9 నేను గెలుతా కావచ్చు, 2 నువ్వు గెలుతా కావచ్చు. 6 గెలిస్తేనే విన్ని కదా. చూద్దాం. నేను 6 గెలవనీయకుండా నేను 5 నువ్వు 5 గెలిస్తే మళ్ళా లాస్ట్ తిండిపోట్లో తెలుస్తుంది. అంతేనా? చూద్దాం. మరి నెక్స్ట్ సిరీస్ అంటే ఇట్లా ఎవరైనా తినండి. పప్పు అన్నం అయితే మంచిగా, అంటే ఫాస్ట్గా తినకండి. ఇట్లా పప్పు అన్నం, పప్పు చారు, ఇంకా ఇట్లా ఏదైనా స్నాక్, ఏదైనా ఆలుగడ్డ బజ్జీ కావచ్చు, లేకుంటే ఇంకేదైనా కావచ్చు, అట్లా పెట్టుకొని తింటే చాలా మంచి అనిపిస్తుంది. కడుపుకు కూడా మంచిగా ఉంటుంది, మంచిగా చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది ఉంటుంది. ఇక చికెన్ మటన్ తిని స్పైసెస్ తినేదానికన్నా ఇది చాలా మంచిది. కడుపు హాయిగా ఉంటుంది. నాన్ వెజ్ చేసుకుంటే తగ్గించినట్టు ఉంటుంది. నాన్ వెజ్ తింటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు పప్పు అన్నం తిన్నాం, మేము ఇప్పుడు వాకింగ్కి వెళ్తాం, మళ్ళీ వాకింగ్ చేయాల్సి ఉంటుంది, మాకుంటుంది కత్తిగా. చివరి వరకు మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఏదైనా డిఫరెంట్ తిండితోని మరి బాగా డిసైడ్ చేస్తాడని నేను డిసైడ్ చేస్తాను. ఏదో ఒకటి డిసైడ్ చేసి నెక్స్ట్ తిండి పొడుతాను మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.